వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు మన ప్రైమ్ టైమ్ డిబేట్లో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు జాయిన్ అవుతున్నారు. అందులో ఒకరి టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ అయితే మరొకరి టార్గెట్ మాజీ సీఎం కేసీఆర్. ఒకరిదేమో ప్రతిపక్షం, మరొకరిది అధికార పక్షం. ఇద్దరిది ఉద్యమ నేపథ్యమే, ఇద్దరిది తెలంగాణ వాదమే. పెద్దల సభకు ఆ ఇద్దరు మిత్రులు వెళ్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ విపక్షాల్లో ఒకరు, అధికార పక్షంలో ఒకరు ఉండడంతో పెద్దల సభలో వాళ్ళు ఏం చేయబోతున్నారు, పెద్దల సభలో వారి రోల్ ఎలా ఉండబోతుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఆ ఇద్దరు ఎవరో కాదు, 10TV స్టూడియోలో మనతో జాయిన్ అవుతున్నారు. ఎమ్మెల్సీ, ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 రోజుల క్రితమే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాసేపట్లో జాయిన్ అవుతారు. ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్. ఆ ఇద్దరు ఇప్పుడు మనం ఆ ఇద్దరితో మాట్లాడదాం. ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ భాయ్. మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నది. మొన్న ఇదే లక్కీ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది కదా, ఒక్క ఛాన్స్ శ్రావణ్ గారు వచ్చాక ఆ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు కూడా నేను వినిపిస్తాను. శ్రావణ్ గారు ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు, ఆన్ ది వేలో ఉన్నారు. ఒక కొద్దిసేపట్లోనే, ఒక 5 నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. వెరీ మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే దశాబ్దం పైగా కళ మీది ఇది. అంటే చట్టసభలో అడుగు పెట్టాలి అనేది ఖచ్చితంగా మీదైనా శ్రావణ్ గారిదైనా అది ఒక కళగా ఉంది. అది అంటే ఆ కళ నెరవేరడానికి కొంత జాప్యం జరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఆ జాప్యాన్ని దాటి ఇప్పుడు అధిగమించి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉందా? సంతోషం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలతో పాటు మీ సహకారానికి ఏమంటారు ఒక రకమైన ఫ్రెండ్ లెక్క కాకుండా మీ యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 10TV యాజమాన్యానికి కూడా, ఈ 10TV పుట్టిన దగ్గర నుంచి నన్ను చిన్న కొడుకులాగా పెంచుకుంటూ ఉద్యమకాలం నుంచి కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు 10TV అండ్ క్రూ కూడా. సంతోషం డెఫినెట్గా ఉంటుంది, కానీ బాధ్యత కూడా. రెండవది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అన్నమాట వాస్తవం. ఉద్యమకాలంలో ప్రజాప్రతినిధి అవ్వాలనే ఆలోచన కంటే కూడా తెలంగాణ రావాలనే కోరికనే ఎక్కువ ఉండేది. సరే, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవా అంటే ఉన్నా కూడా నేపథ్యం అంతా కూడా సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి ఇటువైపుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన క్రమం. సరే, యాక్సిడెంటల్గానైనా మేమిద్దరం కూడా వైరుధ్యాలతో ఉన్న వాళ్ళం. నేను మందకృష్ణ గారు నన్ను మూమెంట్లకు ఇన్వైట్ చేసిండు. అప్పుడు తెలంగాణ మూమెంట్ మహానాడు మీరు, మందకృష్ణ గారు MRPS లో ఇప్పుడు శ్రవణ్ గారు వ్యతిరేక వర్గాలు. ఇప్పుడు ఎట్లా శ్రవణ్ గారు మేము ఎట్లా వ్యతిరేక వర్గము, అట్లా మిత్రులు ఆయన భిన్నత్వంలో ఏకత్వం. ఆయన పెద్దన్న మాకు కృష్ణన్న. అయితే తను ఇన్వైట్ చేసిండు. కేసీఆర్ గారితో నాకు అప్పుడు ఎక్కువ సంబంధాలు లేవు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఉండి. సరే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, దాంతోపాటు తెలంగాణ మూమెంట్లో సంస్థాగత మద్దతు ఉండాలని వారు కూడా ఆ రోజు ఆహ్వానించడం వల్ల తెలంగాణ మూమెంట్లో ఒక అతి చిన్న వయసులోనే, అందరికంటే చిన్నోని వయసులోనే నాకు పెద్ద ఒక పేరు, ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫోకస్ కదా. సో అది రావడం, దానివల్ల అట్లనే కంటిన్యూ కావడం. రెండవది తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది కూడా ఒక మంచి ఒక టర్న్ అని అనుకోవాలి. సో సామాజికోద్యమం, తెలంగాణ ఉద్యమం, రాజకీయ ఉద్యమం, సో ఈ 3 దశల్లో మరి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు, పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ దాదాపు ఈ 10 సంవత్సరాల్లో దయాకర్ మూమెంట్లో ఉన్న చాలా పెద్ద శక్తులన్నీ కూడా కనుమరుగైన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాకు వయబిలిటీని, ఏమంటాము విజిబిలిటీని, నా యొక్క శ్రమను కూడా వినియోగించుకోవడానికి ఒక పెద్ద వేదిక అయింది. అది జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతగా ఉండే అవకాశం కలిగింది. రైట్, మనతో శ్రావణ్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఎమ్మెల్సీగా. మీ మిత్రుడు, కంగ్రాచులేషన్స్ శ్రవణ్ గారు. ఆ ఆనందం మీ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది. శ్రావణ్ గారు, ఈరోజు మీ ప్రమాణ స్వీకారం దగ్గరికి కూడా నేను కూడా వచ్చాను. మా దగ్గరికి అయితే రాలే, మీ దగ్గరికి రాలేకపోయాను ఆ రోజు, కానీ శ్రావణ్ గారి దగ్గరికి వెళ్ళాను. అయితే ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అంటే, అక్కడ చాలా మంది గతంలో మీరిద్దరు కలిసి 10TVలో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను నాకు చూపించారు వాళ్ళు చాలా మంది. వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ వస్తుందని మీ 10TV ముందే ఊహించిందా, ముందే ఎలా అంచనా వేసింది, వీళ్ళిద్దరికి న్యాయం జరిగింది, ఇందులో మీ పాత్ర కూడా ఉందంటే కొంచెం నేను గర్వంగా కూడా ఫీల్ అయ్యా. మొత్తానికి మీకు అభినందనలు. మీరు ఎమ్మెల్సీ అవుతారు అని భావించిన సందర్భంగా అవుతారా లేదా అనే ఆందోళన
మీలో ఇంకొంతమందిలో ఉన్న నేపథ్యంలో ఇద్దరి గురించి చెప్తున్నాను. మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం అప్పుడు మీరు ఎమ్మెల్సీ అవుతారా నమ్మకం ఏంటి అని నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మీరు ఇద్దరు మాట్లాడింది ఒకసారి అది చూద్దాం. మీరు వచ్చాకే వీడియో వేద్దామని ఆగాము ఇప్పటి వరకు. చూడండి అప్పుడు ఇప్పుడు లక్కీ ఛాన్స్ ఉంది, అప్పుడు ఒక్క ఛాన్స్ అని పెట్టాం మనం. చాలా సందర్భాలు అవకాశాలు కొన్నిసార్లు వచ్చాయి, కొన్నిసార్లు చేజారాయి. ఇప్పుడైనా అవకాశం వస్తుంది అనే నమ్మకం మీకుందా? ఎందుకంటే ఒకే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒకరికే ఇవ్వచ్చు టికెట్, అవకాశం ఉంది. మీకు గతంలో గవర్నర్ కోటాలో కూడా బీఆర్ఎస్ పేర్లు అయితే పంపింది, దానికి ఆమోదం రాలేదు. దానికి సంబంధించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎమ్మెల్సీ కోసమే కదా అది కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం అది మీకే అనే చర్చ మాత్రం పార్టీలో ఉంది, నో డౌట్. అందులో మీకుందా నమ్మకం? నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కేసీఆర్ గారితో వారి వెంట నడిచి తెలంగాణ ఎట్టి పరిస్థితిలో వస్తుందని చెప్పని. సో ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ మైన్ వాజ్ బేస్డ్ ఆన్ హోప్. కాబట్టి ఇవాళ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తాం, మీరన్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. అది కొంత సాధికారత ఇస్తుంది. చట్టసభలో పోయినప్పుడు ఇక కొంత సాధికారికంగా ప్రజల సమస్యలు లేవనెత్తవచ్చు, ప్రభుత్వాలను నిలదీయవచ్చు, విధి విధానాలను గట్టిగా తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, మంచి పాలసీలు తయారు చేయించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటాను. నేను సాటిస్ఫాక్టరీ లైఫ్తోనే ఉన్నా. బట్ వేరాజ్ మనకంటే చిన్న వాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిపోయింది. వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి, ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదనే ఒక తపనే తప్పితే పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి మమ్మల్ని ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటాం. నాకు ఈసారి అవకాశం వస్తుందనే నమ్మకం 100% ఉన్నది. అదేం పెద్ద నేను రాలేదు అని. రైట్, దయాకర్ గారు స్ట్రాంగ్ గారు ఖచ్చితంగా చాలా ధీమాగా ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు నిజంగానే ఒక్క ఛాన్స్ లక్కీ ఛాన్స్ అయింది. చట్టసభలో అడుగు పెట్టేశారు, ఒక రకంగా పెట్టారు. ఇంకా లోపలికి పోయి అధ్యక్ష అనే అవకాశం ఇంకా రాలేదు మీకు, నెక్స్ట్ సెషన్లో రాబోతుంది. అయితే ఇక్కడ మీ ఇద్దరు ప్రతిపక్షం ఒకరు, అధికార పక్షం ఒకరు అయితే ఒకటి టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నో డౌట్. తెల్లారు లేస్తే మీ ట్వీట్లు చూసినా లేకుంటే మీ ప్రెస్ మీట్లు చూసినా టార్గెట్ ఆయనే ఉంటారు. ఇంకొకరి టార్గెట్ ఏమో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆ సభలో ఇద్దరు మిత్రులుగా అడుగుపెట్టి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, వారు మాట్లాడినా నేను మాట్లాడినా ధర్మం తప్పి మాట్లాడతామని నేను అనుకోవట్లేను. అంటే ఎవరిదో ఒకరిది అధర్మమే కదా అప్పుడు. అంటే కాంటెక్స్ట్ అదంటే ఒకే కాంటెక్స్ను వారు ఒక రకంగా స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తే విమర్శ, ప్రజాస్వామ్య స్ఫూర్తే ప్రశ్న. This is what something that I have learned from Rahul Gandhi also. Every time I antunde democracy is all about dialogue, democracy is all about dissent, democracy is all about debate అని చెప్పని. ఆ డిబేట్ పార్లమెంట్లో జరుగుతలేదని చెప్పడం కోసం ఏమైనా చెప్పుండేవాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను నిలదీయటమే ఒక ప్రధానమైన ఒక లక్ష్యం. దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, మేము నిలదీయాలా. ఆ రెండు భిన్న ఆలోచనల సంఘర్షణ సమాహారం ప్రజలకు అవసరమైనటువంటి ఒక మధ్య కనుక చిలికితే వెన్న వచ్చినట్టుగా అటు వాళ్ళు ఇటు మేము చిలికితే వచ్చేటువంటి ఒక వెన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ డెమోక్రసీ. చట్టసభల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాకుండా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కోసం, ప్రోగ్రెసివ్ పాలసీస్ కోసం, ప్రోగ్రెసివ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరగాల. ఆ చర్చ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నా. సరే కొంత ఉంటుందేమో మరి. ఇప్పుడు ఆయన గట్టివాడు, ఆయన ఊకునేటోడు కాదు, ఆయన ఊకునేటోడు కాదు, నేను ఊకునేటోడు కాదు, ఇద్దరు కలబడతామేమో. ఇప్పుడు ఈ రకమైన వాతావరణంతో మళ్ళీ నా స్టూడియోకి మీరు వస్తారో ముందు ముందు చెప్పలేము. అయితే శ్రావణ్ గారు 2009లో మీరు సికింద్రాబాద్ ఎంపీగా తొలిసారి బరిలో దిగారు. లోక్సభలో అడుగు పెట్టాలనుకున్నారు, సాధ్యం కాలేదు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. అవకాశం మీరు కేసీఆర్ ఇచ్చారని ఆయనకు ఆల్రెడీ. నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి హైదరాబాద్లో ఇంత హంగామా, పింక్ ఫ్లెక్సీలు, ఇన్ని దర్శనం నేనైతే చూడలేదు. ఏడాదిన్నరలో చాలా హంగామా చేశారు, చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అని చెప్పని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ఇప్పుడు వారిదైనా నాదైనా ఇట్స్ లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో నేను ముఖ్యంగా బీఆర్ఎస్ వదిలిపెట్టి పోయి మళ్ళా వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక కన్న తండ్రి స్ఫూర్తి చూపెట్టినాడు. రాగానే గవర్నర్ కోటాలో పంపించటము, ఆవిడ
జిద్దు బట్టి కుట్రవన్నీ ఆమె నన్ను తిరస్కరించింది. ఫేవరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ వస్తే కూడా దాన్ని అమలు చేయకుండా కొంతమంది శక్తులు గవర్నర్ పైన ప్రభావం చూపెట్టడం, ఆ హైకోర్టు ఆర్డర్ని అమలు చేయకపోవడం. ఆమె జిద్దు బట్టి ఆపిందని ఒకటి, కేసీఆర్ కూడా జిద్దు బట్టి ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఒకసారి వెళ్తే అయిపోయేదని. సార్ డెమోక్రసీలో ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఒక ఫైల్ పంపిన తర్వాత దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. తమిళనాడులో ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బిల్లులు పాస్ చేసుకున్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పింది అదే సుప్రీంకోర్టు. ఇప్పుడు 3 నెలల కంటే ఎక్కువ నువ్వు బిల్లులు పెట్టుకోవడానికి హక్కు లేదని ప్రెసిడెంట్ చెప్పింది. సో దట్స్ లా ఆఫ్ ద ల్యాండ్. దానికి భిన్నంగా వ్యవహరించింది. అంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఒకటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీని నాకు ఇచ్చిన అది నేను వారి ఇచ్చిన గిఫ్ట్, వారు ఇచ్చిన వరం అనుకుంటున్నాను, ఒక పెద్ద బాధ్యత అనుకుంటున్నాను, ఆపర్చునిటీ అనుకుంటున్నాను. నేను అందుకే చెప్పాను, నేను శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక కన్నతండ్రి స్ఫూర్తి చూపెట్టినారు, నాకు పితృ సమానులు. ఆ గౌరవంతో నేను అందుకే పార్టీకి కూడా క్యాడర్ కూడా ఒక రకమైన జోష్ నింపారు. జోష్ ఉండాలి కదా. ఇప్పుడు అంత నేను ఉద్యమకారుని, సామాన్యమైన కార్యకర్త. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా కట్టెల శ్రీనివాస్ అనుకుంటా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మీరు ఇద్దరే చాలా హడావుడి చేసేవాళ్ళు అప్పుడు కూడా, ఉద్యమ సమయంలో కూడా. అవును, ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం కనిపించింది. ఇంకా కూడా పనిచేస్తాం. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇవాళ ఈ 3 ఏళ్ళు తప్పనిసరిగా ఒక బలమైనటువంటి ఒక మరో ఉద్యమ శక్తిగా పనిచేస్తాం. కార్యకర్తగా 24 ఇప్పటిదాకా ఎట్లయితే పనిచేసినామో దానికంటే డబుల్ ఉత్సాహంతో మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం కోసం, ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడతాం. మళ్ళీ ప్రతిపక్షంగా పనిచేస్తాం, అధికార పక్షంగా మారబోతున్నాం అనేది శ్రవణ్ గారి వెర్షన్. మీ మిత్రుడే నిన్న చూస్తే మీ సిఎల్పి సమావేశం మొత్తం మీ చుట్టే తిరిగింది. అద్దంకి ఆదర్శనీయుడు, అద్దంకి డబ్బులు ఇచ్చాడు, మీరు ఇవ్వండి, లేకుంటే అద్దంకి ఇన్ని రోజులు ఓపిక పట్టాడు, ఓపికగా ఉన్నాడు, మీరు అట్లా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి చీఫ్ కానీ. అంటే మిమ్మల్ని వాళ్ళు అంతా నమ్మి ఒక రకంగా టీఆర్ఎస్ మీదకి మిమ్మల్ని పంపుతున్నారు, శ్రావణ్ గారు మీ మీదకి వస్తున్నారు. ఏంటి అంటే వాతావరణం ఎలా ఉండబోతుంది కౌన్సిల్లో? అంటే అది యాదృచ్ఛికమైనప్పటికీ, ఎందుకంటే మీ ఇద్దరు కీ రోల్ ఉంటుంది. మిగిలిన కంపారిటివ్లీ 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నా మీ ఇద్దరిది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ కానీ, మీరు అగ్రెసివ్నెస్ కానీ, ఈవెన్ ఉద్యమంలో కూడా అగ్రెసివ్గా ఉన్న నాయకులు కౌన్సిల్లో కూడా అదే అగ్రెసివ్నెస్ మీ ఇద్దరిపై ఒకరిపై ఒకరు కూడా చూపించుకుంటారా? అది డెమోక్రటిక్ స్పిరిట్తోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఉన్నట్టుగానే అంత వైరిపక్షంగా కూడా ఉండడానికి ఒకరికొకరు ఉంటుంది. అది ఆ హౌస్ స్పిరిట్ని కూడా కొనసాగిస్తాం. కానీ యాదృచ్ఛికమైనప్పటికి కూడా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు, నిన్న మా సిఎల్పి మీటింగ్లో వీఆర్ ది ఫస్ట్ అంటే న్యూ కామర్స్ కదా, ఎమ్మెల్సీగా మాకు సన్మానం చేసే క్రమం ముఖ్యమంత్రి గారు కూడా ఓపిక మీద మాట్లాడుతూ నా గురించి అనడం అనేది వారు నా మీద పెట్టిన బాధ్యతగానే భావిస్తుంది. ఎందుకంటే అంత అది మొత్తం సిఎల్పికి సంబంధించిన చర్చలో మాదొక ఇష్యూ కావడం, 25% శాలరీది ఒకటి ఇట్లా కావడం. అంటే మేము ఫక్త్ పొలిటీషియన్స్ కాదు కదా, కొంచెం హ్యుమానిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్న వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడతాం. ఆయన విపక్షంగా కొట్లాడతాడు, నేను అధికార పక్షం కూడా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రెండవది ఏంటంటే, రాజకీయం అంటే వైరిపక్షాలుగా ఉండి వైషమ్యాల్ని పెంచుకోవడం అనే రాజకీయాలు ఇప్పుడు మనం తెలంగాణలో కొంత అది కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం ఎక్కువ కనపడుతుంది, దేశంలో కూడా ఎక్కువ. ఏమంటాం ఈ అది నఫరత్, తెలుగులో కరెక్ట్ ఏంటి అది, మన నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా బ్యాడ్ పెట్టి కాదు. ఏంటంటే నఫరత్ ఈ కక్షపూరితమైన లేకపోతే పొలిటికల్ వెండెట్టా రాజకీయాలు కాకుండా ప్రేమతో ఎవరు అల్టిమేట్ గా పీపుల్స్, మన సెంట్రిక్ పాయింట్ ఎవరు, వారు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ప్రజాలక్ష్యంగానే రాజకీయాలకు కొనసాగినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యంగా ఇప్పుడు దయాకర్ ఎక్స్పోజర్ కొరకు, శ్రవణ్ గారు ఎక్స్పోజర్ కొరకు చర్చ జరిగింది అనుకోండి, దానివల్ల ప్రజలకు దయాకర్ గారు మనం చూస్తున్నాం. అంటే మీరు చూశారు, శ్రవణ్ గారు కూడా చాలా మంది దగ్గర నుంచి చూస్తుంటారు నాకు తెలిసి. అంటే కార్యకర్తగా ఒక బైక్ మీద తిరిగిన వ్యక్తి ఆ తర్వాత నాయకుడిగా మారడం, ప్రజాప్రతినిధిగా మారడం, ఈవెన్ మంత్రిగా మారడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ ప్రజలు సెంట్రిక్గా ఉండట్లేదు, వాళ్ళే సెంట్రిక్గా మారిపోతున్నారు. మాటలు పదవి వచ్చేంత వరకు మాటలు మీరు చెప్పినట్టే చెప్తారు, పదవి వచ్చిన తర్వాత వాళ్ళు సెంట్రిక్గానే రాజకీయం, ప్రజల సెంట్రిక్ ఉండట్లేదు అసలు. అవునా కాదా? అసలు అది వాస్తవ పరిస్థితులు కొన్ని కనపడుతున్నాయి మన ముందు. కానీ నిజంగా శ్రవణ్ గారి నేపథ్యము, ఆయన పెరిగిన నేపథ్యము ఒక తరహా. నేను సరే ఇద్దరం, వారు నల్గొండ నుంచి వచ్చిన, నేను నల్గొండ జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన, అద్దంకి దయాకర్ అనేటోడు ఎమ్మెల్సీ కావడం అనేది చాలా పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు జనం.
అది అవ్వట్లేదు, నాకు తెలిసి ఏం అవ్వట్లేదు. మీరు మంత్రి కూడా కావాలంటున్నారు చాలా మంది, మందకృష్ణ మాదిక్ కూడా అంటున్నారు. అది ఆయన ప్రేమ. ఇప్పుడు మా చాలా మంది ఇద్దరు అంటున్నారు, చాలా మంది మిమ్మల్ని మంత్రి కావాలంటున్నారు, ఆయన మండలిలో విపక్ష నేతగా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా కూడా కృష్ణన్న ఎప్పుడు ప్రతి సందర్భంలో ఆయన ఫ్లడ్ చేస్తారు అంతే. ఆ టైప్ ఆఫ్ ఒక లవ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ ఒక దశలో మేము ఏంది 2004 మీద చాలా మందికి ఎఫెక్షన్ ఉంది అనుకోండి. 2004 నుంచి 9 వరకు మేమిద్దరము ఒక రకంగా వైరు పరిచయం అట్లా కూడా అనేది. నేను విమర్శ చేయగానే అరే తమ్ముడు నాకు చెప్పు ఒకసారి బిలియనియర్ మందకృష్ణ అని ఇట్లా అని అన్నా. అరే బిలియన్ ఉంచుకో ఒక్కటి నాకు అని చెప్పి, అంటే అట్లా కూడా ఆ స్పిరిట్ ఉండేది. ఇట్లనే ఇప్పుడు శ్రవణ్ గారి మధ్య మా మధ్య నేను డెఫినెట్గా పార్టీ రాహుల్ గాంధీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మా నాయకులు, వారికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉంటారు. కానీ ఈ పోరాటం ఎట్లా ఉండాలి అని అంటే అల్టిమేట్గా ప్రజాపక్షం ఉండేటట్టుగా ఉంటుందా? మిగిలిన 6 ఏళ్ళు కూడా అదే రకమైన వైఖరి ఉంటుంది డెఫినెట్గా. ఇంకోటి మా వ్యవహార శైలిలో కూడా మీరు అనుకున్న మార్పులు ఉంటాయని నేను అనుకోను. నేను కూడా అనుకోవట్లేదు, చూడాలి. కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చే ఏంటి మోర్లు, సంతకాలు, గన్మెన్లు, ఏమంటారు వ్యవస్థ, కొంత గుర్తింపు ఎక్కువ. ఏంటో ఎమ్మెల్సీ కాగానే చాలా పెద్ద నాయకుడు అయిపోయింది అన్న అనుకునేవి. నేను మొన్న ఎట్లున్నానో ఈ రోజు అట్నే ఉన్నా, రేపు కూడా అట్లా ఉంటానా లేదని మీరు చెక్ చేయాలి. శ్రవణ్ గారు ఏంటి మీరు అంటే ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ కానీ, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కానీ, ఎందుకు అంటే శ్రావణ్ వాళ్ళందరికీ అంత ఆప్తుడుగా ఎలా మారిపోతారో అంత తొందరగానే చాలామంది నాయకులు, కార్యకర్తలకు అనుమానం. ఎందుకు అనుమానం అంటే శ్రావణ్ 10 ఏళ్ళు బయటకెళ్ళి కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించారు నన్ను అడిగితే. అలా ప్రకటించి మళ్ళీ వస్తే వెంటనే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నా విషయంలో వారి గొప్పతనమే, నా గొప్పతనం కంటే కూడా. అంటే ఇంతమందికి మీరు ఎలా దగ్గర అయ్యారా అనేది కదా. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అభిమానిస్తాడు, శ్రావణ్ లాంటి సామాజిక నేపథ్యం, సామాజిక ఉద్యమకారుడు అని ఎక్కడో ఒక సందర్భంలో అన్నారు ఈ మధ్య కూడా. చిరంజీవి గారు మీకు దగ్గరే, రాహుల్ గాంధీ మన అద్దకి దయాకరప్పుడు మన ఇంటర్వ్యూలో అన్నారు, అది వైరల్ అయిపోయింది. అది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శ్రావణ్ అని. ఎలా అవుతారని అంటే తనైనా నేనైనా మేము ఒక ఏ పార్టీలో పనిచేసినా కమిట్మెంట్ వీఆర్ కమిటెడ్. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ కూడా ప్రాక్సిమిటీని వ్యక్తిగతమైనటువంటి ఒక లాభాలకు ఎప్పుడు వాడుకోవాలి, వ్యక్తిగతమైన లాభాలకు ఎప్పుడు వాడుకోవాలి. ఎంత సాధ్యమైనంత వరకు నీతిగా, నిజాయితీగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కష్టమైన నష్టమైన ఇచ్చిన లైన్ను పట్టుకొని పనిచేయాలనేటువంటి దానిలో పనిచేసినాం. అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తదనంతరం పనిచేసిన, ఇవాళకి కూడా. తర్వాత కన్సర్న్ ఫర్ పీపుల్ వాజ్ నెవర్ మిస్సింగ్. ఎప్పుడు మాట్లాడినా వ్యక్తుల మీద ఎప్పుడు యుద్ధం చేయాలి, సమస్యల మీద మాత్రమే మాట్లాడడం. ఎంత తెలంగాణ ఆంధ్ర మన తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా వీ నెవర్ ఫాట్ విత్ ఆంధ్ర లీడర్స్. కానీ ఈ మధ్య శ్రావణ్ గారు, దయాకర్ గారైనా మీరైనా ఈ మధ్య నా అబ్జర్వేషన్లో, జనం అబ్జర్వేషన్లో కూడా వ్యక్తుల మీదే మీరు యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు రేవంత్ రెడ్డి మీద, ఆయన కేసీఆర్ అంటే దురదృష్టం చాలా చూసాను. మళ్ళీ మనం మీ ట్వీట్లు కానీ ఎవి చూసినా వ్యక్తులపై యుద్ధం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పెద్ద ఎవరండి? తెలంగాణ పెద్ద ఎవరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయని? పెద్ద ప్రభుత్వంపై యుద్ధమా, రేవంత్ పై యుద్ధమా అని. ప్రభుత్వంపై యుద్ధం అంటే రేవంత్ పై యుద్ధం అన్నట్టే, రేవంత్ పై యుద్ధం అంటే ప్రభుత్వంపై యుద్ధం అన్నట్టే. రేవంత్ ప్రభుత్వం అంతే కదా, రేవంతే ప్రభుత్వం, ప్రభుత్వమే రేవంత్. ఒకప్పుడు అన్నారు ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆలోచన మేరకు ప్రభుత్వాలు నడుస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఆయన టార్గెట్ చేయాల్సి వస్తుంది, చెయ్యాలి కూడా. నేను ఏమంటున్నా, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అబౌట్ అపోజింగ్ ది గవర్నమెంట్, ఎక్స్పోజింగ్ ద గవర్నమెంట్. అది అర్థం కాకుండా వ్యక్తి పూజ చేయమనంటే, ఒకవేళ కనుక ప్రతిపక్షంలో ఉంటూ వ్యక్తి పూజ కనుక చేసిండు అంటే యూఆర్ డూయింగ్ డిస్సర్వీస్. నాకు ఇవాళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పని అంటారు, ఎల్ఓపి అని అంటారు, విపక్ష నాయకుడు అంటే. ఎందుకంటారు? ఇక్కడ ఈ కొసకు అధికార పక్ష నాయకుడు కూర్చుంటాడు, ఈ విపక్ష నాయకుడు కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? ఇద్దరికి సమానమైన హోదా ఇస్తారు, సమానమైన గౌరవం ఇస్తారు. ఇది బాధ్యత. వీళ్ళు భిన్న ఆలోచనల సంఘర్షణల సమాహారమే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి దాన్ని మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకేం పాలులా, కూడా చాలా కలిసి ఉన్నోళ్ళే, పాలులు కాదు, ఏం కాదు. ఆయన విధానాలు కూడా కలిసి ఉన్నోళ్ళే కదా కేసీఆర్ గారితో. విధానాలు తప్పున్నప్పుడు తప్పనిసరిగా విధానాలను ఎత్తి చూపాలా. జనరల్ గా పెద్దల సభ ఇక్కడైనా, రాజ్యసభ అయినా, శాసన మండలి అయినా, పెద్దల సభ అంటే కొంచెం హుందాగా, డిగ్నిఫైడ్ గా ఉండే సభ అని అట్లా చెప్తుంటారు. మీరు ఇద్దరు విద్యార్థికులు అంటే ఎలాంటి సందేహం లేదు. అయితే మీ నేచర్కి, మీ దానికి కొంత మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉంటే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో ఆ హుందాతనాన్ని కాపాడుతూనే మీరు ముందుకెళ్తారా?
ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు ఎవరో పెద్ద మనుషులు కొంత ఈ మధ్యకాలంలో కలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఏంటి 119 మంది, 119 మంది పార్టీ సంఖ్య ప్రకారంగా మనకు సమయం కేటాయిస్తారు అని చెప్తూ విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు సరైన టైం దొరకట్లేదు అని చెప్తూ మరి అదే కౌన్సిల్లో మాత్రం ఎక్కువ టైం వస్తూ ఉంది. ఇంకోటి తక్కువ మంది మాట్లాడేటోళ్ళు, 40 మంది మాట్లాడేటోళ్ళు డే అంతా 119 మందిలో మాట్లాడే అసెంబ్లీ అవుతుంది. 40 మంది మాట్లాడే డే అంతా టైం ఎక్కువ టైం దొరుకుతుంది. విపక్షం ఎక్కువ ఉంది, డీప్ డిస్కషన్ జరగడానికి కౌన్సిల్లో స్కోప్ ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇంకా ఒక దురదృష్టం అంటే మనం అసెంబ్లీలో చూడలేదు, బట్ అసెంబ్లీలో ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు వెనక నుంచి తిట్టుకోవటాలు, బూతులు మాట్లాడుకోవటాలు. కౌన్సిల్లో అట్లా లేదు, అసెంబ్లీలో మాత్రం చాలా ఈ క్యాట్ కాల్స్, ఇష్టం వచ్చినట్టు అరవటాలు, కేకలు పెట్టడం, బూతులు మాట్లాడటం, కుసవా లేస మాట్లాడుతున్నావు అంటే ఒక మనం చెట్ల కింద కూర్చుంటే ఎట్లయితే ఒక భాష పల్లెటూరులో మాట్లాడుతాం అటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. కౌన్సిల్లో కొంత హుందాగా ఉంటుంది, డిగ్నిఫైడ్ ఉంటుంది అని అంటా ఉన్నారు. అండ్ ఐ విష్ బోత్ ఇన్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఉపయోగపడాలి. వారు అన్నారు ఒక మాట, మనం ఏదో గెలవడానికో లేకపోతే కాదు, మన చర్చ ప్రజలకు బెనిఫిట్ గెలవడం కోసం అని చెప్పని. సో ఎండ్ ఆఫ్ ద డే డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ వెల్ఫేర్, దేర్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్. ఉట్టినే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లుచ్చా అంటే నువ్వు లుచ్చా అని చెప్పని మాట్లాడుకోవడం కోసం అయితే అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఇది పబ్లిక్ మనీతో నడిచే కాబట్టి జరగకూడదు. ప్రతి పదం ప్రజలకు ఉపయోగపడాలా, ప్రతి పదం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలా. ఆ రకమైన ఒక డీప్ ప్రోగ్రెసివ్ ఎనాలిసిస్ గా చర్చలు జరిగితే బాగుంటుందని నమ్ముతారు. ఎలా ఉండబోతుంది శాసన మండలి? ఈ మండలిలో అంటే జరిగే నా పాత్ర ఎట్లా ఉంటుంది అంటే ఏ మేరకు ఉంటుంది అనే విషయం ఒకటైతే, డెఫినెట్గా మండలి ప్రైడ్గా ఉండేటట్టుగా మాత్రం సభను చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక మోడలిస్టిక్ లేదంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనేది పెద్దల సభలో ఉండాల్సిన సందర్భం ఉంది. అక్కడ ఏమంటాము, మన అసెంబ్లీలో జరుగుతున్న రాద్ధాంతం అనేది దేని కొరకు జరుగుతుంది అనే దాని దగ్గర భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మండలి ఒక దిక్సూచిగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే శాసనసభ కూడా సెట్ రైట్ అయ్యే అవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు నేను అనుకుంటున్న జరిగే చర్చలు ఏదో ప్రజల కొరకు జరగట్లేదు, మనం వచ్చి చేస్తామనే దానికంటే కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా హామీలు ఇచ్చిన మేము, హామీలు అమలుపరచుకోవడం కొరకు కొట్లాడే వాళ్ళది ఆ రిప్లికా ఉండేటట్టుగా ప్రతి ఈ స్పందనకు ప్రతిస్పందన యాక్చువల్గా ఉండేటట్టుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు డైరెక్టివ్స్ అన్నీ మీరు కేసీఆర్ గారికి టార్గెట్గా ఉన్నట్టు, వారు రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఉన్నట్టు కాకుండా డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడే దిశగా ఉంది ఈ సభ అనేటట్టుగా చేయడానికి నా వంతు పాత్ర నేను చేస్తే వారి వంతు పాత్ర వారు చేస్తారని నమ్మకం ఉంది. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మాలాంటి వాళ్ళకు అవకాశాలు రావడం అనేది ఒక రకంగా నేను అంటే మీరేమంటారు ఇది చిన్నదే అని అంటున్నారు, కానీ దానికి రేవంత్ రెడ్డి గారు మొన్న మా సీఎం గారు చెప్పింది చూస్తే చాలా ఎవ్రీ అంటే వే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్న పరిస్థితిలో దయాకర్ గారు ఇప్పుడు మీరు మన వీడియోలోనే అన్నారు మీకంటే చాలా చిన్న వాళ్ళకు ఎమ్మెల్యేలు అవుతున్నారు, అదేందో రాలేదని బయట జనంలో ఉంది కదా, మేమిద్దరం నుంచి కొంత రిలాక్స్ అయ్యారు మీరైతే. కాదు, మేమిద్దరం కూడా అనుకునేటోళ్ళం అరే మనం చేస్తున్నది రాజకీయాలేనా అని అనిపించేది, రాజకీయాలు కాకపోతే రాజకీయ సన్యాసం దిశగా కూడా ఆలోచించినట్టు అనిపించింది. నేను డెఫినెట్ గా మూమెంట్ చెప్పిన మీకు మన లైవ్ లో కూడా చెప్పిన, నేను ఓబీసీకి సంబంధించి పార్టీలో ఉంటూనే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అనే పదం యాడ్ అయింది తప్పితే మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, విపక్షంగా ఉన్నప్పుడు చెప్పినా కదా ఒకప్పుడు రోషయ్య గారు అప్పుడు కుక్కలు కూడా ఉండే గాంధీ భవన్ లో, మేము లేనప్పుడు కుక్కలు కూడా లేవు, మేమే చేసి కాపలా కుక్కల్లా ఉండి చేసినాము. బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక గుర్తింపు డెఫినెట్ గా ఒక ఊతం ఇస్తుంది, అది ఇప్పుడు పార్టీ ఇచ్చింది నాకు. నేను అనుకుంటున్నా చెప్పి అదంతా సోనియా గాంధీ గారి నుంచి మల్లికార్జున ఖర్గే గారి నుంచి నేను చెప్పుకుంటా ప్రతి ఒక్కరు ఎవ్రీ వే కూడా కంపల్షన్ లేదు నాకు అక్కడ. బట్ దిస్ ఈజ్ అల్టిమేట్గా మనం ఇవ్వాల్సిన సీట్ అని ఇచ్చింది అనేది చెప్పినందుకు వారికి ప్రత్యేక అంటే రేవంత్ రెడ్డి గారి కృషికి మా బట్టి గారు కానీ మా క్యాబినెట్ కానీ అంటే చాలామంది ఉండి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత. రైట్, ఇదేమైనా శ్రావణ్ గారికి మీకు
దయాకర్ గారికి ఇద్దరికి పదవి రావడం ఎమ్మెల్సీలుగా మీరు ఇప్పుడే ప్రమాణ స్వీకారం ఈ రోజే చేసి వచ్చారు, ఆయన ఆల్రెడీ ఇక్కడ నేను మీకంటే కొంచెం సీనియర్, అదే అంటున్నా మీకంటే కొద్ది రోజుల సీనియర్ అయిపోయారు, కాదు, ఆయన డాక్టరేట్ రాజకీయాల్లో మీరు సీనియర్, డాక్టరేట్ లో ఆయన సీనియర్, అవును. నా సూపర్ సీనియర్, నేను సబ్ జూనియర్ ని, ఎమ్మెల్సీగా మీరు senior అయ్యారు. 6 days వీక్ డేస్ నేను సీనియర్. అది మీ ఇద్దరికంటే ఎక్కువ సీరియస్ గానే చెప్తున్నాం, మీ ఇద్దరికంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు కొంచెం ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మీ ఇద్దరికి ఇచ్చినందుకు. మీ ఇద్దరు చట్టసభలో అడుగు పెడుతున్నందుకు మాకు కూడా అఫ్ కోర్స్ ఆనందంగా ఉంది, ఎందుకంటే మీ ప్రస్థానాన్ని ఉద్యమకారులుగా చూశాను కాబట్టి. మీ ఇద్దరు మరింత అంటే ఎమ్మెల్సీ కాకుండా ఇంకా ముందుకెళ్తారని కూడా చాలా మందికి అంచనాలు ఉన్నాయి, మేము కూడా భావిస్తున్నాం. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు తెలిసి ఒకటి చెప్పాలనుకున్నా, నేను మర్చిపోయినా, నువ్వు మాయలు పడేసినావు. అసలు ఇప్పుడు మేము ఎమ్మెల్సీలు అయితే ఈ తరహా ఏది చర్చ కూడా మనం అంటే 10 TV పెడుతున్నది. అవును, వేరే వాళ్ళు ఎవరంటే ఏంటి ఈ మీడియా ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం వల్ల సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు అది 10 TV చేస్తుంది, మిగతా వాళ్ళు చేస్తారా రేపు అది పక్కన పెడితే కొంత చాలా ఏమంటారు మనం షేరింగ్, తెలంగాణ ఆంధ్ర షేరింగ్ వల్ల టైం షేరింగ్ ఇబ్బంది అవుతుంది, కానీ కొన్ని మోడల్గా ఉండే వాటిని మమ్మల్ని ఎక్స్పోజ్ చేయమనేది కాదు. అట్లీస్ట్ మనం చేసే ఇలాంటి వాళ్ళ ప్రస్థానం ఖచ్చితంగా యువకులకు కొంచెం యూత్ కి ఇన్స్పిరేషన్. మా ఇద్దరిని వెయిట్ చేసినా ఒక అవకాశాలు, మా ఇద్దరిని ఎక్స్పోజ్ చేసింది కూడా ఉద్యమం కంటే ఎక్కువ మీడియా కూడా. అవును, మీడియాలో మా వాయిస్ని పొద్దుగాల సుప్రభాత సేవ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వరకు ఇప్పటి వరకు మీడియాలోనే ఉన్నారు మీరు. ఇక ముందు చట్టసభల్లో కూడా ఇదే రకమైన వాయిస్ ఇదంతా వినిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఆలోచింపజేస్తున్న ఒక ఇష్యూ ఉంది, అది HCU భూముల వ్యవహారం. దానిపై అసెంబ్లీలో కౌన్సిల్కు మీరు వెళ్ళాక ఎలాగూ చర్చ వస్తుంది, దానికంటే ముందు మనం ఇక్కడ చర్చిద్దాం.